నమస్కారం ప్రజలారా. నారా లోకేష్ పైన జాతీయ పత్రిక ద వీక్ అనేది ఏదైతే ఉన్నదో అది ప్రశంసల వర్షాలు కురిపించా ఉండదబ్బా. నారా లోకేష్ ఇటువంటి పనులు చేసినాడు. నారా లోకేష్ పారిశ్రామికులకి బాగా మా రాష్ట్రానికి రండి, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో మీకు అన్ని రకాలైనటువంటి వసతులు మేము కల్పించాం. అదేవిధంగా రకరకాలుగా అంటే ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. సరే, రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఇతర రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీ పడ్డం కానీ ఇటువంటివన్నీ ఇక్కడ సరే సీమరాజా, మన జగనన్న లాంటి పనులు ఎవరైనా చేసుంటారా? మరి మన జగనన్నకు దేనికి గుర్తింపు లేదు, మన జగనన్న మీద దేనికి ప్రశంసల వర్షాన్ని కురిపిలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సరే, అందులో భాగంగా సరే వీళ్ళు పెట్టుబడులు తీసుకొని వచ్చారు, లేదంటే పరిశ్రమలు తీసుకొచ్చారు, రాష్ట్రానికి ఆదాయం పెంచుతారు, రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, అదొక ఎత్తు. సరే, దాని గురించి పక్కన పెట్టేద్దాం, మనకు అయిన అవసరంలే. మరి మన జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం స్మరించుకుంటూ, మరి ఇన్ని చేసినటువంటి మన జగనన్నకు దేనికి జాతీయ పత్రిక ఏంది దాని పేరు కూడా మనకు గుర్తులేదు, ఏం చేస్తాం, ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడు చూసుంటే కదా, ద వీక్ అంట. సరే, ఇది దేనికి మన జగనన్న గుర్తియలేదు? దళిత డాక్టర్ అయినటువంటి ఒక సుధాకర్ గారు కరోనా సమయంలో మాస్కులు ఇండి మాకు మాస్కులు ఇగింటా ఉంటే ఇబ్బందిగా అన్న పాపానికి ఆయన మీద మెంటలోడిగా చిత్రీకరించి ఏ విధమైనటువంటి ఆయనకి ఏమి జరిగిందో ఆ తర్వాత అందరూ చూశారు. ఒక దళిత డాక్టరు ఈ విధంగా అయిందని చెప్పి నేషనల్ మీడియాలో బ్రహ్మాండమైనటువంటి చర్చలు జరిగినాయి. మరి ఆ రోజు అన్న గుర్తు రాలేదా? ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే ఒక ఎమ్మెల్సీ దగ్గరుండి బెయిల్ తీయించి మళ్ళా పక్కన కుర్చీ వేసి కూర్చొని పెట్టుకున్నాడే, మరి ఆ రోజు మా అన్న గుర్తు రాలేదా? మరి 3 రాజధానులు, మరి దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రానటువంటి ఒక ఆలోచన, చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన వచ్చితే 3 రాజధానులు ఉండాలా మన ఆంధ్ర రాష్ట్రానికి అన్నప్పుడు మరి ఈ జాతీయ పత్రికకు మా అన్న గుర్తు రాలేదా? రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చినప్పుడు ఏమి మా జాతీయ పత్రికలకి మా అన్న గుర్తు రాలేదా? అదేవిధంగా చేపల మాటలు, ఫిష్ మాటలు ఇవన్నీ కూడా తీసుకువచ్చినప్పుడు బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్టులు ఇటువంటి పరిశ్రమలన్నీ మన రాష్ట్రానికి తీసుకువచ్చినప్పుడు మా అన్న గుర్తు రాలేదా? కల్తీ మద్యం ద్వారా ఏ విధంగా కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించినాడో మా అన్నను గుర్తించరా? రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు వేయకుండా ఇంత